అనుకుంటున్నాడు. దేవుడు మన నుండి ఏమి కోరడు. సాధారణంగా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అర్పణలు పట్టుకెళ్ళొద్దండి, కానుకలు పట్టుకెళ్ళొద్దు, టెంకాయలు పట్టుకెళ్ళొద్దు, అగరత్తులు పట్టుకెళ్ళొద్దు. అయ్యో కానుకలు నిలువు దోపిడి ఇయ్యోటి అనుకుంటారు, కానీ అవి కాదు దేవుడు కోరేది. అవన్నీ దేవుడు తినడు, మీ డబ్బులు ఆయన బ్యాంకులో వేసుకోడు. ఇంకా మీరు తెచ్చే ఆహార పదార్థాలు కూడా ఆయనేమి తినడు. మీరు గుర్తుంచుకోవాల్సిన మన నుండి దేవుడు కోరేది ప్రత్యేకంగా ఉంది. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం దేవుడి సన్నిధిలో. ఎందుకంటే దేవుడు వాక్యం మనకు వివేకం కలుగజేస్తుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటిది సత్యాన్ని మనం పూర్ణంగా తెలుసుకుందాం. ఒకటి తెలుసుకుందాం, అదేంటంటే దేవుడు మన నుండి విధేయత కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడండి? విధేయత. హెబ్రీలకు పౌలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చక్కని మాట ఉంది. ఆ మాట మనం చదువు. దేవుడు మొదట మనల్ని కోరుకునేది విధేయత. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎవరికి విధేయత చూపించారు ఈ వాక్యంలో రాయబడింది? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమానుడై పరలోకంలో ఒక ప్రక్కనే కూర్చుండేటువంటి వాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు భూలోకంలో ఉన్న ప్రవక్తల ద్వారా కొన్ని విషయాలు రాయించాడు. దేవుడు ఏమని రాయించాడు? నా ప్రియకుమారుని లోకంలోనికి మానవుల రక్షణార్థమై పంపిస్తాను అని ప్రవక్తల నోట పలికించాడు. యెషయా మాట్లాడాడు. అనేక మంది ప్రవక్తలు ప్రభు రాకడ గురించి ముందే మాట్లాడారు. ఎప్పుడు? యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టక మునిపే 750 సంవత్సరాల ముందే రాయబడి ప్రవచనాడు. అంతేకాదు మోషే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల పూర్వం ఆయన కూడా రాశాడు. యేసు రాకడ గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి. బైబిల్లో అనేకమైన ప్రవచనాలు యేసు ప్రభు ఈ లోకానికి రావటం గురించి ప్రవచనం. అయితే యేసు ప్రభు ఏమంటాడంటే ఇక్కడ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను అంటే, తండ్రి నువ్వు ఈ మానవ లోకానికి వెళ్ళాలి, అక్కడ కొంతకాలం 33.5 సంవత్సరాలు ఉండాలి, చివరిలో నువ్వు సిలువేయబడి ప్రాణాన్ని నీ రక్తాన్ని ధారబోయాలి, పాపులైన మానవుల కొరకు నీ ప్రాణం పెట్టి రావాలి, మృతిని గెలిచి రావాలని తండ్రి తన కుమారుడికి చెప్పాడు. ఆ విషయం రాయించాడు. మానవులకు రాసుకున్న ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఈ విషయం ఉదయించండి. అయితే తన గురించి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే తండ్రి అయిన దేవుడు ఏమైతే పురమాయించాడో, ఏది చేయమని కుమారుడికి చెప్పాడో అది యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. అంటే నువ్వు లోకానికి వెళ్ళాలంటే ఈ పరలోకం వదిలిపెట్టి నేను ఎలా వెళతాను? ఈ సౌఖ్యాలు, ఈ ఆనందం, ఈ మహిమ, పరలోక దూతల స్తుతులు, ఆరాధన వదిలిపెట్టి నేను ఎలా వెళతాను అని అనుకోలేదు ఆయన. తండ్రి చెప్పిన మాటకు కుమారుడుగా యేసు ప్రభు విధేయుడై ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు విధేయత నేర్పటానికి ఎవరు నేర్పుతున్నారంటే దైవత్రిత్వంలో రెండో వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు వారు విధేయతను గురించి మనకు చెప్తున్నాడు. నేనే తండ్రికి లోబడి ఆయన చెప్పినట్టుగా ఈ లోకానికి వచ్చి శ్రమలు పడ్డాను, శిలువ మరణాన్ని పొందాను, అవమానాలు పొందాను, మరణించాను, శిలువలో కొట్టబడ్డాను, మరణించాను. తండ్రి ఏమి చెబితే అది నా జీవితంలో నెరవేర్చాలనే సంగతి మనకి ఉదయాన్ని తెలియజేస్తుంది. మన జీవితంలో జరిగే ఏ సంఘటనలైనా దేవుడి చిత్తం లేకుండా విచారకు. కాబట్టి ప్రభువా, ఈ పరిస్థితిని బట్టి నీకు స్తోత్రం, నువ్వు నన్ను పంపిన విధానం బట్టి, నన్ను లోకంలో పుట్టించిన దాన్ని బట్టి స్తోత్రం, నన్ను ఎందుకు పుట్టించావో ఆ నీ ఉద్దేశం నా ఎడల నెరవేరాలి, నీ చిత్తమే నా ఎడల నెరవేరునుగాక అని మనం అనుకోండి. నేను ఈ రోజుకి చేస్తాను. రాత్రి కూడా నేను ఈ ప్రార్థన చేశాను. ప్రభువా
నన్ను ఈ లోకంలో ఎందుకు పంపించావు, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఎన్నుకున్నాననే వాక్యాలు ఉన్నాయి నా గురించి కూడా. మా ఏర్పాటు నీకు నీ విషయంలో ఎప్పుడో ఉన్నాయి. ఏ ఉద్దేశంతో నన్ను ఈ లోకంలో పుట్టించావో ఆ ఉద్దేశాలన్నీ నీ చిత్తమంతా నా ఎడల నెరవేర్చుకోండి ప్రభువా. నా జీవితం అంతా నీ సేవకులకు సంపూర్ణంగా అంకితం అవ్వాలి. నేను చేయవలసిన కార్యాలు ఇంకేమైనా ఉంటాయి కూడా నా ద్వారా జరిగించండి ప్రభు అని ప్రార్థన. మీరు కూడా అలాగే చేసుకోవాలి. మనం ఏ ఉద్దేశం లేకుండా దేవుడు మనల్ని సృజించాల, మనం కూడా ఒక ఉద్దేశంతోనే సృజించబడ్డాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి మనం విధేయత చూపాలి. దేవుడు ఏది చేయమంటే అది చేయాలి. అలా చేసిన వాళ్ళు బైబిల్లో ఎవరున్నారు? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసిన వాళ్ళు ఎవరున్నారు? అబ్రహాము. నీవు నీ దేశము, నీ తండ్రి ఇల్లు, నీ బంధు జనాంగాన్ని అందరిని వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? ఎంత సౌఖ్యంగా అన్ని వ్యవసాయాలు ఇప్పుడే బాగా సేద్యానికి వచ్చినాయి, అన్నీ బాగున్నాయి, వాతావరణం ఇక్కడ సారవంతమైన మెసొపొతేమియా ప్రాంతం ఇదంతా కూడా సారవంతమైన భూములు. ఈ ప్రాంతం నుంచి నేను ఈ బంధువులు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను? ఇలాంటి ఎదురు ప్రశ్న దేవుడికి వేయలేదండి. దేవుడు వెళ్ళమంటే అక్కడి నుంచి కదిలి బయటకు వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. విధేయతలో చెప్పుకోవాలంటే ఎవరు? అబ్రహాము చాలను. మరి ఆదాము లోబడ్డాడా దేవునికి? ఈ చెట్టు ఫలం తినొద్దని అల్లారు ముద్దుగా దేవుడు ఆజ్ఞాపూర్వకం కూడా చెప్పాడు. ఆదాముకి అవ్వ కూడా చెప్పాడు, ఈ చెట్టు ఫలం తింటే మీరు చచ్చిపోతారన్నాడు. ఏం చేశారండి? సాతానుడు అనుమానం పెట్టాడు, అది తింటే మీరు చావరు. వాడు తినేసి ఏమైపోయారో మనకి లోకానికి ఏమి తీసుకొచ్చారు? మరణాన్ని తీసుకొచ్చారు. అప్పటి వరకు మరణం లేని వారుగానే మానవులు. కాబట్టి ఇక్కడ ఒక మాట గుర్తు చేసుకోవాలి. మరి తింటే చచ్చిపోతారన్నాడు కదండి, మరి వెంటనే తిన్నా సరే బ్రతికారుగా చావలేదు కానీ మీరు అంటారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. సాధారణంగా ఈ నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో బంతి మొక్కలు పెట్టుకుంటారు మీ ఇళ్లలో, ఇంటి ముందు, ఇళ్లలో కాదు, ఇంటి ముందు వాకిట్లో పెట్టుకుంటారు. ఒక 20-30 పువ్వులు పోస్తాయి అనుకోండి, ఒక్కో చెట్టుకి అనుకోండి. దాంట్లోంచి ఒక పువ్వును తురించేసాం, దాని పక్కన ఇట్టాం. నీ చేతిలో తురించబడిన పువ్వు చచ్చిపోయిన పువ్వు అంటాను నేను. ఆ చెట్టుకున్న అవన్నీ బ్రతికే ఉన్నాయి. దానికి దీనికి సొగసులో, వాసనలో ఏమీ తేడాలు ఉండవు. ఎప్పుడు తెలుస్తుంది ఇది చచ్చిపోయిన పువ్వు అని? ఎప్పుడు తెలుస్తుంది? కాలక్రమేణా రోజుకో, 2 రోజులకో, 3 రోజులకో వాడిపోవటం, షింక్ అవటం, ఇలా వడిలిపోవటం, రేకులు ముడిసిపోవటం, ఇవన్నీ తర్వాత కనపడుతుంది దాన్ని. అదే దేవుడు ఆదామును సృష్టించి 1000 సంవత్సరాలు కూడా అవ్వకముందే చచ్చిపోయాడు. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజు. పేతురు పత్రికలు అదే మాట. దేవుని దృష్టిలో ఏంటంటమ్మా? 1000 సంవత్సరాలు ఒక దినం దేవుడి దృష్టిలో. ఆ 1000 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోలేకపోయాడు ఈయన. అది కదా అంటే ఒక రోజు లోపలని చచ్చిపోయాడని అర్థం అనమాట. మీకు అర్థమైందని చెప్తున్నాను. ఆదాము ఎప్పుడు చచ్చిపోయాడంటే పుట్టించాడు కానీ దేవుడి దృష్టిలో ఒక దినం కూడా కంప్లీట్ చేసుకోలేకపోయాడు. అంటే 1000 సంవత్సరాలు ఒక దినం అంటే ఆయన ఎన్ని వేల సంవత్సరాలు బ్రతకటానికైనా అర్హుడుగానే దేవుడు చేశాడు. కానీ ఆ కృపను పోగొట్టుకున్నాడు. ఇంకెవరు ఇలాంటి పోగొట్టుకున్నాడు? ఎవరు? సౌలును కూడా దేవుడు ఒక పని చేయ, అమాలేకీయులను నువ్వు జయించాలనంటే ఆ విషయంలో కూడా సౌలు దేవుని మాట వినడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు నా మాట వింటావా? అడుగుతున్నాడు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే నీకు ఎంత మేలుండేదిరా, నీవు నా మాట వెనకే పాడైపోతున్నావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎలా ఉండాలండి మనం? దావీదు గారు వింటున్నారా? హాయిగా నిద్రపోతున్నారండి? వినాలి. మనం ఎలా ఉండాలమ్మా? దేవుని మాట మనం వినాలి. వింటాం అంటే చెవితో మీరు వదిలిపెట్టేది కాదు, విన్నదాని ప్రకారం మనం చేయాలి. ఎక్కడ దేవుని బిడ్డలు ఫెయిల్ అవుతున్నారంటే అనేక ప్రసంగాలు వింటున్నాం, కానీ
దాన్ని అవలంబించట్లా, దాని ప్రకారం మనం నడవట్లా. అందుకనే ఎప్పటికీ వాక్యం కొత్తగానే ఉన్నట్టు ఉంటుంది మీకు. మన దేవుని వాక్యాన్ని ఆయన చెప్పింది చెప్పినట్టు నెరవేర్చినప్పుడు మన జీవితాల్లో మనం ఆశీర్వాదాలు చూస్తాం. మొట్టమొదటగా దేవుడు నీ నుండి ఆశించేది ఏంటంటే, ఏం కోరుకుంటాడంటే విధేయత కోరుకుంటాడు. ఆయన ఏం చెబితే అది చేయాలి మనం. ప్రభువా నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, లేవమంటే లేగుస్తాను, నడవమంటే నడుస్తాను, నువ్వు ఏం ఆజ్ఞాపిస్తే అది చేస్తాను ప్రభువా అని నీ ఒప్పుదల దేవుడితో ఒడంబడిక చేసుకుంటే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఎవరైతే అవిధేయులుగా అర్రోగెంట్గా లోబడిన వారు ఉంటారో వారే శ్రమల పాలవుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విధేయత చూపవలసిన వారమయ్యాం. ఆరాధనకు మనం క్రమంగా రావాలి. కొంతమంది 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, క్రిస్మస్ పండుగకో, ఈస్టర్ పండుగకో, క్రిస్మస్ ఇలాంటి కొన్ని ఈస్టర్ పండుగ, ఇలాంటి పండుగలు న్యూ ఇయర్కి వస్తుంటాయి. అది దేవుడిని ఆరాధించినట్టు కాదు. వాళ్ళు భ్రష్టులు అంటారు. అలా వచ్చేవాళ్ళందరూ భక్తులని నేను భ్రష్టులు అంటాను. ఆరాధన అంటే నీ ఇంటిలో ప్రతిదినం చేసుకోవాలి దేవుడిని ఆరాధన. మనం అందరం సమాజంగా కూడి వారానికి ఒకసారి 2 సార్లు ఇక్కడ ప్రార్థన ఉంటే క్రమంగా రావాలి. ఇక్కడనే ఈ ఊరిలో వేరే సిటీలో హైదరాబాద్లో అక్కడైనా సరే నువ్వు ప్రార్థనకి వెళ్ళాలి. అక్కడ సోమరిగా పడుకోమని చెప్పట్లేదు. ఒక మంచి ఆరాధన స్థలం ఎన్నుకొని అక్కడికి వెళ్ళాలి. అంతేగాని మా అయ్యగారు గుడి వదిలేసి వచ్చారు ఇంకెక్కడికి వెళ్ళకూడదు, కొంతమంది పాస్టర్లు నా దగ్గరికి రావాలి ఇంకెక్కడికి వెళ్ళకూడదు, అది చాలా తప్పు. ఎక్కడొకక్కడ నువ్వు ఆరాధనలో దేవుడు కలిసి దేవుని ప్రజలతో ఆరాధన చేయాలి. అంతేగాని మా గుడికి లేదు, ఇక్కడ మా పాస్టర్ గారు లేడు, ఆయన తిరిగి పడుకుంటాం ప్రార్థన చేసుకుని అనుకోకూడదు. దేవుని ప్రజలతో కలిసి ఆరాధించాలనేది దేవుని అభీష్టం. కాబట్టి దేవుని చిత్తానికి మనం విధేయులమైంది. రెండవది ఏంటంటే మనం చేయాల్సింది ఆరాధన దేవుడు ఇష్టపడుతున్నాడు మనం ఏంటండి, ఒకరినొకరు పొగడుకోవటం, ఒకరినొకరు హెచ్చించుకోవటం, ఒకరినొకరు గణపరుచుకోవటం ఆరాధన. దేవుడు మనల్ని పుట్టించినందుకు, దేవుడు మనకు ఆహారం ఇస్తున్నందుకు, దేవుడు మనకు వస్త్రాలు ఇస్తున్నందుకు, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు, దేవుడు నీకు బిడ్డలు ఇచ్చినందుకు, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినందుకు, నీకు చదువు తెలివితేటలు ఇచ్చినందుకు, దేవుడు అనేక మేలులు నీకు చేస్తున్నందుకు మనం ఏం చేయాలి? దేవుడి పట్ల ఒక ఆరాధన భావం కలిగి ఉండాలి. నూతనంగా పెళ్ళైనటువంటి భార్య భర్తలు ఒకళ్ళొకళ్ళు ఎలా మెచ్చుకుంటారో, ఒకళ్ళొకళ్ళు ఎలా గనపరుచుకుంటారో, అలాగే దేవుడి పట్ల మనకి ఎల్లప్పుడూ ఒక ఆరాధన భావం, ప్రేమ ఆయన పట్ల ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమి రాయబడిందో చూద్దాం. అక్కడ కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ అంటే ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది. పౌలు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటే, కాబట్టి సహోదరులు లేదా సహోదరిల్లారా, మీరు ఎలా బ్రతికితే దేవుడికి సంతోషం అంటే ఆరాధన కొరకు ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండటం, దేవుడిని ఆరాధన చేయడం. చాలామంది హైజీన్గా పరిశుభ్రంగా ఉంటుంది. హైజీన్ అంటే ఏమైనా చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవటం, బాత్రూమ్కి వెళ్ళినా లేవటికి వెళ్ళి చేతులు సబ్బుతో కడుక్కోవటం, శుభ్రంగా స్నానం 2 పూటలు చేయటం, పళ్ళు రోజుకు 2 సార్లు కడుక్కోవటం, ఎప్పటికప్పుడు క్లీనినెస్గా ఉండటం, ఇవన్నీ మంచియే, హైజీన్గా ఉండటం. అది పరిశుభ్రత. పరిశుద్ధత అనేది హృదయ సంబంధమైనది. ఏంటిదమ్మా? పరిశుద్ధత అనేది ఎక్కడ? హృదయం. మీరు గిన్నెలు పళ్ళాలు పైన తోముతున్నారు, లోన తోముతున్నారా అంటున్నాడు దేవుడు. కొంతమంది ఇత్తడి బిందులు ఉండే, ఇప్పుడు ఇత్తడి బిందులు అన్ని స్టీల్ వచ్చేసినాయిలేండి. కొంతమంది ఇళ్లలో ఇంకా ఉన్నాయి. సాధారణంగా ఈ పల్లెటూరు సీలుకి అతి చింతపండు ఇలాంటివి పెట్టి పైన బాగా తళతళ ఆడిపోయేటట్టు తోవేస్తారు ఎవరు చూసినా. కానీ లోన జిగురుగా ఉంటాయి, లోన కూడా తోమాలి.
లోన మట్టి అంటుకుపోయినటువంటి ఎన్నో పదార్థాలు ఉంటాయి. వాటిని మనం క్లీన్గా పైన ఎంత జాగ్రత్తతో అయినా పర్లేదు, కానీ లోన మాత్రం పరిశుభ్రతగా తోముకోవాలి. ఎందుకంటే మనం త్రాగే నీళ్లు దాంట్లో ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా దేవుడి దగ్గర ఎలా ఉండాలంటే మన పరిశుద్ధతను మనం ప్రేమించాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా ఎలా బ్రతకలము చెప్పండి. చాలామంది దేవుడికి ప్రతికూలంగా నడిచే ఉన్నారు. దేవుడు ఒకటి చేయమంటే మరొకటి చేస్తారు. ఏమండి, దేవుడు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు. మందిరానికి రమ్మంటే రారు. వాళ్ళు పరిశుద్ధతగా ఉండరు. దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి ఆయన ఎప్పుడు ఏది చెప్పినా చేయటమే అనుకూలత. పరిశుద్ధముగా ఉండాలి, దేవునికి అనుకూలముగాను ఉండి సజీవ యాగం అంటే లివింగ్ సాక్రిఫైస్, బ్రతికొండగా నీ శరీర ప్రాణాత్మలు దేవుని కొరకై ఉపయోగించమని. సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. కానుకలు ఇస్తామండి, 1000 ఇస్తామండి, 10 భాగాలు ఇస్తామండి. అది కాదు, మీ శరీరములను కూడా దేవుడికి ప్రతిష్ట చేసుకోండి. నువ్వు బ్రతికినంతకాలం అపవిత్రత అంటకుండా, లోకమాలిన్యం అంటకుండా, భార్యాభర్తలు కలిసి ఉండటం తప్పులేదు, కానీ వెలపటి వారి చేత నువ్వు అపవిత్రపరచబడకుండా ఉండాలి. ఒక పురుషుడైనా స్త్రీ అయినా ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు ద్వేషించిన వ్యామోహములు, కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాదులు నీలో నివసించకూడదు. అరిషత్ వర్గాలు అంటారు వీటి. కాబట్టి ఎలా ఉండాలని చెబుతున్నాడు దేవుడు అంటే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా అయిన విధంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమలాడుతున్నానయ్యా. మీరు అలా అర్పించుకోండి దేవుడికి. మీ కానుకలే కాదు దేవుడికి కావాల్సి వచ్చింది. మీ అర్పణ నీటిలో సంతోషపడి మేము ఏది ఇచ్చేసాం, ఈ గుళ్ళోకి 4 ఫ్యాన్లు ఇచ్చాం, ఈ గుళ్ళో 50 కుర్చీలు ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చామని సాటిస్ఫై అయిపోయి ఉంటారు కొంతమంది. అది మాత్రము కాదు, అది చేయడం తప్పని అంటారు, అది మంచిదే. కానీ దానికంటే మించింది ఏంటంటే, మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నట్టు. మరి మీ శరీరం దేవునికి ప్రతిష్ఠ చేయబడిందా? పాత నిబంధన కాలంలో మీ దశమ భాగాలు, మీ అర్పణలు, బలులు దేవుడికి ఇవ్వాలని ఉన్నది. కానీ క్రొత్త నిబంధనలు దానికంటే బలీయమైనటువంటి అర్పణ ఏంటంటే, మన శరీరములను కూడా దేవునికి ప్రతిష్ఠ చేసుకోండి. నేను చనిపోయే వరకు ఏ విధమైన అపవిత్రతలో పడను ప్రభువా, ఏ విధమైన పాపములో పడకుండా నీతిగా బ్రతుకుతాను ప్రభువా. నా నోట అబద్ధములు, మోసాలు, బూతులు, అక్రమాలు, నా శరీరంతో ఏ విధమైన పాపము లేకుండా పూర్ణ పవిత్రతతో నీకు నా శరీరం అంతా నీకు అర్పణగా ఉండేటట్టు బ్రతుకుతానని దేవుని దగ్గర నువ్వు నిబంధన చేసుకోవాలి. హల్లెలూయా. అలా చేసుకుంటూ దేవుడిని ఆరాధన చేయాలి. ఇట్టి సేవ, ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 6:18 ఒక మాట ఉన్నదండి. 1 కొరింథీ పత్రిక 6:18 జారత్వమునకు దూరముగా పారిపోడు. ఏంటిదండి జారత్వం అంటే ఏమి లేదు, అపవిత్రత, వ్యభిచార క్రియలు, ఇలాంటి వాటికి ఎలా ఉంటున్నాడు, ఏం చెప్తున్నాడు దేవుడు? జారత్వమునకు దూరముగా పారిపోండి అన్న విషయాలు 2-3 ఉన్నాయి. జారత్వానికి దూరంగా పారిపోవాలి, విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం. కాబట్టి వీటికి దూరం ఉండాలి మనం. దేనికి 2 విషయాలు చెప్పారు ఇప్పుడు. దేనికి దూరం ఉండాలమ్మా? జారత్వం, మన వ్యభిచార పాపాలకు దూరం ఉండాలి. 2ది విగ్రహారాధనకు మనం దూరం ఉండాలి. 1 కొరింథీ పత్రిక 6:13 కూడా ఇలా ఉంది. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ అది ప్రభువు నిమిత్తమే. దేవుడికి ఇచ్చిన దేహం ఎందుకో తెలుసా? విచ్చలవిడిగా జీవించమని దేవుడికి దేహం ఇవ్వలా.
నీ ఇష్టాలు కోరికలు నెరవేర్చుకోమని ఇవ్వలా. ఎందుకు ఇచ్చాడంటే దేహము జారత్వము కొరకు కాదు, కానీ అది ప్రభువు కొరకు. ఎవరి కొరకు అంటమ్మా? ప్రభువా, ఈ దేహంలో మీరు ఉండండి నాయన, ఈ దేహంలో మీరు ఆనందించండి. ఇది నీ మందిరం, ఇది నీ ఆలయం. నా దేహము, నా ప్రాణము, నా ఆత్మాన్ని కూడా నీకు ప్రతిష్ఠించాను ప్రభు అని చెప్పగలిగిన విధంగా అట్లాంటి పరిశుద్ధమైన ఆరాధన మనం దేవునికి ఇవ్వవలసిన వారమై ఉన్నాం. మూడో విషయం దేవుడు కోరుకునేది మనం చెప్పుకుందామండి. అదేంటంటే ప్రేమ. దేవుడు మన నుండి కోరేది మూడోది ఏంటంటే ప్రేమ మన నుండి కోరుతున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి 40వ వచనం వరకు ఉన్న వాక్య భాగం మనం ఇలా ఉంది. అందుకు దేవుడు మాట్లాడుతాడు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ కూడా దాంట్లో ఉంది. అదేంటంటే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞల గురించి కూడా అంటున్నాడు. ఇది ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్న వాక్యాలట ఈ రెండు కూడా. ధర్మశాస్త్రానికి ఆధారమైన వాక్యం, ప్రవక్తలందరూ కూడా బోధించిన సత్యం కూడా ఇది. ఏం చెప్తున్నాడమ్మా? ఎలా ఉండాలట మనం? నీ పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమిస్తున్నావా? నీ హృదయంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి ఏమైనా ఉన్నాయా? దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యతలు ఏమైనా ఉన్నాయా? అది నీ ఇల్లా, నీ ఆస్తులా, నీ ధనమా, నీ వ్యాపారమా, నీ ఉద్యోగమా, నీ పిల్లలా? దేనిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించదు. ప్రేమిస్తే అది విగ్రహారాధన అయిపోతుంది. దేవుని కంటే దేనికి ఎక్కువ ప్రయారిటీ మనం ఇవ్వకూడదు. దేవుడి కంటే ఏది గొప్పది కాదు. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఇల్లైనా, ధనమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏదైనా ప్రభు తర్వాతే, నెక్స్ట్ టైం. ఆయన స్థానంలోకి ఏది రాకూడదు. ఆయన స్థానంలోకి ఏదైనా వచ్చేసి దేవుడిని సెకండరీ చేసావనుకో, అది దేవునికి ఇష్టం ఉండదు. నీ మొదటి ప్రేమ అంతా దేవుడై ఉండాలి. అలా నువ్వు దేవుడిని ప్రేమించగలిగితే దేవుడు నిన్ను కూడా ప్రేమించు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను అంటున్నాడు ఆయన. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిపి నీతి నా దగ్గర ఉంది. నన్ను ప్రేమించు వారిని నేను కూడా ప్రేమిస్తున్నాను. చూడండి, ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 8:17 అనుకుంటుంది. సామెతల గ్రంథం అదేనా? నన్ను ప్రేమించు వారిని నేను కూడా ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నా దగ్గర ఏమున్నాయి అంటున్నాడు దేవుడు? ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, నిన్ను విడిచిపోని స్థిరమైన కలిమి. కొంతమంది కొంతకాలం ఉంటుంది కలిమి, తర్వాత వాళ్ళ దగ్గరికి జారిపోద్ది, వేరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. కొంతమంది ఊరికి రేపు పోగొట్టేసుకుంటారు. 10 ఎకరాల పొలం ఉండేదండి, ఇప్పుడు ఏమీ లేదండి. అంతకుముందు మా తాతగారికి 100 ఎకరాల భూమి ఉందంటారు, ఇప్పుడు లేదు మాకెవరికి. కొంతమంది పూర్వం చాలా ఆస్తి పనులు అని చెప్పుకుంటారు, ఇప్పుడు లేదు అవన్నీ. కానీ దేవుడిలో ఏముందట? స్థిరమైన కదా, అది ఎవరికి చెందదు. నీకు ఇచ్చింది నీకే ఉంటుంది చివరిదాకా. దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో అవన్నీ నీకే ఉంటాయి. ఆ మాట మరలా చదువుకుందాం. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి, ఈ 4 కూడా దేవుడి దగ్గర ఉన్నాయండి. అవన్నీ నీకే ఇవ్వటానికే, నీకు ఇవ్వటానికే. అవన్నీ కూడా తనకు విధేయులైన పిల్లలకి ఇవ్వటానికే. తనను ఎవరైతే ఆరాధన పూర్వకంగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వటానికే. ఎవరైతే ఆయన పట్ల ప్రేమగా ఉన్నారో వారికి ఇవ్వటానికి ఇవన్నీ కూడా. 21వ వచనం చూడు, అక్కడ అదే అధ్యాయంలో 20. నన్ను ప్రేమించు వారిని
నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నేను నింపుదును. ఏం చేస్తాడమ్మా? ఆ పని ఆయన తీసుకుంటాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నేనేమి సంపాదించలేకపోయానే అని మీరేమనుకోవద్దు. ఒకానొక టైం వచ్చాడు అన్ని నింపి నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నాకు చిన్నప్పుడు ఒక ఇబ్బంది ఉండేది పిల్లల విషయంలో. అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివించుకునేవాళ్ళు, నేను ఇంగ్లీష్ మీడియంలో చదివించలేకపోయాను అనేవారు బాధ. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అంటే చాలా ఎక్కువ డబ్బులు అయ్యి అవి చదివించే ఓపిక నా దగ్గర లేక. ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు ఇంగ్లీష్లో ప్రసంగాలు చేసేవాళ్ళు అయ్యారు. అప్పట్లో చేయలేకపోయింది, ఇప్పుడు చేయగలుగుతున్నారంటే అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. తర్వాత బైబిల్ సెమినార్కి పంపాను నేను. ఢిల్లీ దగ్గర, ఢిల్లీ అవతల హర్యానా స్టేట్లో బైబిల్ కాలేజీ పంపినప్పుడు వాళ్ళు ఎవరు లాంగ్వేజ్ వాళ్ళు అక్కడ మాట్లాడదు, అందరూ ఇంగ్లీషే మాట్లాడేది. ఇంగ్లీష్ మాట్లాడకుండా రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళని మాట్లాడి 10 రూపాయలు ఫైన్ వేస్తారు. ఇప్పుడు మాట్లాడితే 10 వేసారు, కాసేపు ఆడికెళ్ళి మాట్లాడితే ఎవడో చెప్పేది మళ్ళీ 10 రూపాయలు ఫైన్ వేసేది. అందరూ వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్ మాట్లాడి తీరాల్సిందే. నేను హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను. వాట్ ఈస్ ద టైం అన్నాడు ఒకడు, నాకు చెప్పడం రాదు. అక్కడ మాకు ఫైన్లు ఉండేవి. 6:30 అన్నాను నేను, అంటే 6:30 అని చెప్తాను నాకు తెలియక. 6:30 అనాలి కదా యాక్చువల్లీ. కొన్నిసార్లు అలా మాట్లాడుతుండగా దేవుడు ఓ 6:30 అన్నాడు కేరళ వాడు. వాచి ఉంది కానీ మనం చెప్పడం రాలే. నిదానంగా నేర్చుకుంటాం. దేవుడు ఏ సమయానికి ఏది ఇవ్వాలో అన్నీ ఇస్తాడు. మీ బిడ్డల ప్రయోజకులుగా చేస్తాడు. మీ బిడ్డల పట్ల దేవుని ఉద్దేశం ఉంది. నిన్ను దేవుడు ప్రేమించడు కదా, నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు. అది ఒక తరం కాదు, 1000 తరాల వరకు నీ కొరకు రాసించాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఈ సృష్టికి అంతం రాకుండా ఉంటే, 3వ ప్రపంచ యుద్ధం వచ్చి భూలో కొంత కొట్టుకుపోకుండా ఉంటే, ప్రభు రాకడ ఆలస్యమే కనుక అయితే ఏమైపోద్దమ్మా? నీ తరములన్నిటిలో నీ సంతానం 1000 తరాల వరకు ఆ దీవెనలు నీ పట్ల. మనం దోషాలు చేస్తేనే 3 నుంచి 4 తరాల వరకు శిక్షలు ఉంటాయి. నీ తరం, నీ బిడ్డల తరం, నీ మనవల తరం, ఆడబిడ్డల తరం వరకు శిక్షలు ఉంటాయి. కదా నన్ను ప్రేమించిన ఆజ్ఞలు కైకుంటే 1000 తరాల వరకు నేను నీ పట్ల, నీ సంతానం పట్ల కృప చూపుతాను దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నీ నుండి, నా నుండి ఏం ఆశిస్తున్నాడమ్మా? ప్రేమను ఆశిస్తాడు. ఇది ప్రవక్తలందరికీ ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞ చెప్పింది. ఏంటమ్మది? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను అనేది ఇది ముఖ్యమైనది, మొదటిది నైన ఆజ్ఞ. అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిది. ఈ 2 ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రమునకును ప్రవక్తలకును ఆధారమైనవి. బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఈ 2 ఆజ్ఞలే కరెక్ట్. అంటే ఈ 2 ఆజ్ఞలు ఆ సారాంశం అంతా పెట్టేశాడు దేవుడు. ఒకటి దేవుని ప్రేమించుట, రెండోది నీ తోటి వారిని ప్రేమించుట. 4వ విషయానికి వద్దాం. దేవుడు మన నుండి కోరుకున్న 4వ విషయం ఏంటంటే నమ్మకత్వం. ఏం కోరుకున్నాడమ్మా? మరి నీవు దేవుడికి నమ్మకంగా ఉంటున్నావా? ఆఖరికి కొంతమంది ఇళ్లలో పనిచేసుకుని, చిన్న పిల్లల్ని ఇళ్లలో పనిచేసుకుని పెట్టుకుంటారు. అలాంటి పిల్లని కావాలని కోరుతారు అనుకోండి. ఎలాంటి వాళ్ళు కోరుతారు? కోరేవాళ్ళు నమ్మకంగా పనిచేస్తాండి, ఎడత పట్టుకుపోతుంది, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కొంతమంది. మరి దేవుడు నీ నుండి కూడా ఏం కోరుతానంటే ఒక నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. చూద్దాం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలను కూడా మనం ధ్యానం చేద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. మనం దేవుడు నమ్మాలని కోరుతున్నాడు. ఎలా నమ్మాలి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుడు నమ్ము. మానవులను నమ్మే విషయంలో కళ్ళు తెరుచుకున్నాము, దేవుడు నమ్మే విషయంలో కళ్ళు మూసుకున్నాము, పర్వాలేదు. ఎందుకంటే
దేవుడు నమ్మదగిన దేవుడే కాబట్టి రాత్రి దేవుడు నమ్మకత్వాన్ని గురించి చాలా విస్తారంగా దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని నమ్మితే నువ్వు పాడైపోతావు. దేవుడి జ్ఞానం మీద, దేవుడి కృప మీద ఆధారపడాలి. దేవుడిని చక్కగా నమ్మాలి. మనం దేవుడిని నమ్మకపోవటానికి కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి అబ్రహాముకి శారాకి సంతానం కలిగే పరిస్థితులు అయితే లేవు. నిజమే కాదంటారు. ఎందుకంటే అబ్రహాంకు 100 ఏళ్ళు వచ్చినాయి, శారమ్మ కూడా 90 ఏళ్ళు వచ్చేసే బహు వృద్ధులైపోయారు. చెప్పాలంటే ఎప్పుడో ఆవిడికి నెలసర్లు ఆగిపోయి చాలా 40 ఏళ్ళు అయి ఉంటుంది. ఈయన ఇంచుమించు వృద్ధుడే 100 ఏళ్ళు. అయితే పరిస్థితులు అలా ఉన్నా దేవుడు చేస్తాను అని అన్నాడంటే ఆయన మాట మీద మనకు నమ్మకం కలగాలి. అబ్రహాం అంట సాగిలపడి మొక్కుతున్నాడట. అటు సాగిలపడి బోర్లుగా పడిపోయి దేవుడు నిన్ను ఆశీర్వదించి సంతానం ఇస్తానంటే అట్ట పడిపోయి కూడా పక్కుని నవ్వుకున్నా అంట ఆయన. శారా కూడా నవ్వింది. గుడారం దగ్గర 18వ అధికారంలో ఆతిథ్యం చేసేటప్పుడు మీదటికి ఈ కాలం మరలా నీ దగ్గరికి వస్తాను, నీ భార్యని శారా ప్రసవిస్తుంది, బిడ్డను కంటది, అప్పుడు వస్తాను నేను, ఆ పేరు పెట్టాడయ్యా అనుకో, అన్నప్రాసం చేసేటని నేను వస్తానని దేవుడు చెప్పాడు అనమాట. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? గొప్ప విందు చేసేసాడట. ఏం చేశాడమ్మా? ఆ గొప్ప విందు అంటే నేను అనుకుంటాను, గొప్ప విందు ఎందుకైందంటే మన ప్రభువు కూడా వచ్చి ఉంటాడు ఆ విందుకి, అందుకని అది గొప్ప విందు అయి ఉంటుంది. ఆమేన్. మనం చేసే కార్యక్రమాల్లో దేవుడు కూడా అటెండ్ అవుతాడు. దేవుడు కూడా కొన్నిసార్లు ఎవరికన్నా పెట్టాల్సి వచ్చినప్పుడు మనం సందేహిస్తాం. నా హృదయంలో మర్చిపోని సమస్య ఉంటుంది. ఒకసారి ఇక్కడ క్రిస్మస్ ఆరాధన చేసి 30,000 భోజనాలని పెట్టుకున్నాం. 3 మనుషులు ఆ వంతెన దాటి చక్కగా ప్యాంట్లు షర్ట్లు వేసుకుని భోజనాలు కానీ ఇక్కడికి వస్తున్నారు. అది మన సంఘానికి సంబంధించినట్టు కాదు, ఇక్కడికే వస్తున్నారు. ఏంటి వస్తున్నారు? భోజనానికి వస్తున్నాడు అన్న. ఇది సంతర్పణ కాదయ్యా, సంఘానికి పెట్టుకున్న కార్యక్రమం అన్నాను. ఎందుకంటే ఇలా వచ్చేస్తే అసలైన వాళ్ళకు ఉండదేమని నా బాధ. కూర్చోయ్యా, ఇది అయిన తర్వాత నీకు కూడా పెడతానంటే ఎంతో బాగుండేది. నేను అలా అన్న తర్వాత అలాగండి అని వెళ్ళిపోయాను. ఇవాళకి నన్ను బాగా మాటకి గుర్తొచ్చి బాధ పెట్టే విషయాలు ఒకటే ఏంటంటే, ఆ తర్వాత మిగిలిపోయిన ఒక డేక్షల సగం వల్ల 5 మిగిలిపోయిన ఒక పెద్ద డేక్ష మీద తర్వాత ఇళ్ళకి పంపించేసాం. కానీ ఆ 3కి పెట్టలేకపోయారు. ఒకవేళ తండ్రి కుమారు పరిశుద్ధాత్మను టెస్ట్ చేయడానికి వచ్చారేమో, నేను ఫెయిల్ అయిపోయానని ఇవాళకి నేను బాధపడుతుంటాను. ప్రతిసారి ఇది గుర్తు, ఎందుకు ఇలా చేశారు 4 మెతుకులు పెట్టలేకపోయారనేటువంటి ఆవేదన నన్ను ఇంకా పిండి పిప్పి చేస్తాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే దేవుడి దగ్గర నమ్మాలి. ఏం చేయాలమ్మా? దేవుడిని నమ్మాలి. నీ స్వబుద్ధి దేవుడిని నమ్మనివ్వదు. ఈ రోగం తగ్గుద్దంటావా, నేను బతుకుతానంటావా అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుడు మాట సెలవిస్తే బ్రతికిపోతాం. హల్లెలూయా. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. నువ్వు చనిపోతున్నావు, ఇల్లంతా చక్కబెట్టుకు ఎవరికి రాయాలో రాసేసుకో, గొడవ లేకుండా నీ బిడ్డలు కానీ చెప్పేశాడు. యెషయా ప్రవక్త చెప్పాడు. ఈయన గోడ తట్టు తిరిగి, ప్రభువా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చి ఇంకా చాలా కాలం బ్రతకాలి, వాస్తవానికైతే నా బిడ్డలు పెళ్ళిళ్ళు చూడాలని ఉంది, ఇప్పుడే తీసుకుంటున్నావా? మధ్యాహ్న కాలంలోనే నా ఆయుష్ అయిపోయిందా అంటూ ఏడుస్తున్నాడు గోడ తట్టు తిరిగి. ఈ మాట చెప్పి వెళ్ళిపోయిన ప్రవక్తని మళ్ళా దేవుడు ఆపి అన్నాడు, అతను ఏడుస్తున్నాడు, ఇంకా 15 సంవత్సరాలు పెంచాను ఆయుష్ వెళ్ళి చెప్పిరా అన్నాడు. హల్లెలూయా. డాక్టర్లు అయితే హోప్స్ లేవండి, బ్రతకదని చెప్పొచ్చు. కానీ దేవుడి దగ్గర నీ ఆయుష్ పెంచే మార్గాలు ఉన్నాయి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే సూత్రాలు ఉన్నాయి. మనం దేవుడిని నమ్మాలి. దేవుడిని
అబ్రహాము శారాలు దేవుడి మాటను నమ్మలేని పరిస్థితి వాళ్ళ శరీరంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇంకేం బిడ్డలు పుడతారండి? మనం ఇలా అయిపోతే ఇంకా దేవుడు బిడ్డలు అంటున్నాడు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ప్రభువా అది తర్వాత చూద్దాం, బిడ్డలు ఇచ్చే విషయం ఆల్రెడీ ఇచ్చిన బిడ్డ ఇష్మాయేల్ ఉన్నాడు, వాడిని దీవించుతారన్నాడు. ఏమన్నాడు తెలుసా దేవుడు ఆ మాటకి? శారా వల్ల కలిగిన సంతానమే నీ సంతానం అవుతుంది. ఇష్మాయేలు దాసి పుట్టినటువంటి సంతానం కాడు. నీకు బిడ్డ తప్పనిసరిగా నీకు కుమారుడు శారా కంటుంది. అతనికి ఇస్సాక్ అనే పేరు పెడతావు అని పేరు కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు దేవుడికి స్తోత్రం. అతని అనుమానాన్ని పటాపంచలు చేశాడు దేవుడు. కొన్నిసార్లు మనకు కూడా ఏదో అనుమానాలు ఉంటాయి దేవుడి పట్ల. మన పట్ల మనకే అనుమానాలు. బ్రతుకుతానంటారా, బాగుపడతానంటారా అనేటువంటి ఎన్నో సమస్యలు. బాగుపడతానా, మన పరిస్థితి ఏమైనా సరవుతా, ఎన్నో అనుమానాల మధ్య మనం చేస్తాం. కానీ దేవుడు నమ్ముకుంటే, దేవుడు మాట నమ్మితే నువ్వు బ్రతుకు. దేవుడి శక్తిని ఆశ్రయించాలి మనం. ఆదికాండం 18:12 ఉంది, నేను బలము అడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడనై ఉన్నాడు కదా అని తనలో తాను నమ్ముకుందట శారా. కాబట్టి మన పరిస్థితిని బట్టి మనం అవిశ్వాసపడకూడదు, కానీ దేవుని శక్తిని బట్టి మనం నమ్మాలి. తర్వాత 5వ విషయానికి వద్దాం. అది ఏంటంటే విశ్వాసము కావాలి. దేవుడు నీ నుండి ఆశించే మరొకటి ఏంటంటే నీలో తగినంత విశ్వాసం కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఎలా చెప్పండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. నమ్మాలి మనం. నీ దగ్గర విశ్వాసం లేదనుకోండి, దేవుడికి ఇష్టడు కూడా కాదు. విశ్వాసం అనేది లేకుండా దేవునికి మనం ఇష్టలు ఎప్పటికీ కాలేవు. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. తనను ప్రార్థించే వారికి, తనను వెదికే వారికి దేవుడు ఫలము దయచేవాడని నమ్మి ఆయన వెంబడించాలి. హల్లెలూయా. తర్వాత మార్కు సువార్త 11:24 కూడా ఈ మాట ఉంది. మార్కు సువార్త 11. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో మన యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమంటాడమ్మా? అందుచేత మీరు ఎప్పుడైతే ప్రార్థనకు ఉపక్రమిస్తారో మీరు అడుగుచున్న వాటి నెలను పొందేశామని ముందు నమ్మేయండి. నేనేదైతే అడిగానో అది ఇచ్చేసినందుకు నీకు స్తోత్రాలు, ఆమేనని చెప్పండి. ఏమో ఇస్తాడో ఇవ్వడో అనే భావనతో మనం ఎప్పుడు ఉండదు. మనం ఏది అడిగినా ఏం చెప్పాలంటే, ప్రభువా నేను అడిగినవన్నీ, తండ్రి నీ ప్రియకుమారుని యేసు ప్రభువులు నేను అడిగినవన్నీ మీరు ఇచ్చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది మన ప్రార్థనకు తాళం చెవి. ఏంటిదమ్మా? తాళం చెవి. కాబట్టి బిఫోర్గానే దేవుడు కృతజ్ఞతలు చెల్లించాలి. మేము గత కాలంలో కూటాలు పెట్టేవాడు, చాలా ఖర్చులు భయపడిపోయాడు. ఎందుకంటే షామియానాలు వేయాల్సి వచ్చేది, కుర్చీలు వేయాల్సి వచ్చేది, పరదాలు వేయాల్సి వచ్చేది, లైటింగ్కి, సౌండ్ సిస్టానికి, స్పీకర్స్కి, వడభోజనానికి, దూరం నుంచి వచ్చి ఇవన్నీ చాలా పెద్ద ఖర్చులు. భయపడిపోయాడు. అప్పుడు ఒక్కోసారి 7 రోజులు, ఒక్కోసారి 21 రోజులు ఉపవాసం ఉండి ఒక్కో పూట మాత్రమే తిని, 7 రోజులు అయితే సంపూర్ణ ఫాస్టింగ్ చేసేవాళ్ళం. 21 రోజులు అన్నప్పుడు ఒంటి పూట ఒక పూట తినేవాళ్ళం భోజనం, మిగతా పూటలను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకని? జరగాల్సిన కార్యక్రమం హ్యూజ్ ప్రాజెక్ట్, అది పెద్దది, చాలా ఆర్థిక అవసరాలు ఉంటాయి. ప్రజలు చూస్తే పేదవారు, మీటింగ్ చూస్తే ఘనమైంది, పెట్టాలి, ఆత్మరక్షణ కొరకు పెట్టాలని ఆధారపడి, దేవుడి మీద ఆధారపడి మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఆ కార్యక్రమం గురించి ఆ ఉపవాసాల ముగింపు దినానికి కూటం మొదలు పెట్టడానికి ఒక చివరి రోజులో, మధ్య రోజు, దీనికి మధ్య రోజులో ఎల్లుండి కూటం పెడతాం. ఈరోజు ప్రార్థన పెట్టి రేపటి దినాన్ని ప్రార్థన చేసిన వాళ్ళందరికీ విందు భోజనం పెట్టేసి మనం అడిగినవన్నీ దేవుడు దయచేసేసాడు, దానికని ఇది కృతజ్ఞత మీటింగు అని కూటలు ఇంకా మొదలెట్లా. అదన్నీ అయిపోయినట్టు, ఆ మీటింగ్లన్నీ సక్సెస్గా జరిగినట్టు,
పలానా తారీఖు నుంచి పలానా తారీఖు వరకు పగళ్ళు రాత్రులు మీటింగ్ ఘనంగా జరిపి కరెంటు ప్రాబ్లం రాలా, మైక్ తేడాలు రాలా, షామ్యానాలు గాలి వచ్చి ఎగిరిపోవాలి, వర్షం వచ్చి ఆటంకం కలగల, అన్నీ బాగా జరిగిపోయినాయి. వారికి భోజనాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా జరిగిపోయినాయి అని అనుకుని కృతజ్ఞతగా ఇవన్నీ చెప్పుకుని దేవుడు ఇవన్నీ ఇచ్చేసాడని కృతజ్ఞతలు చెప్పుకుని థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుని వెళ్ళిపోయాడు. అలా అనుకుని మొదలుపెట్టాడు. మేము ప్రార్థించిన ప్రతిదీ సక్సెస్ఫుల్గా చివరి వరకు జరిగింది. హల్లెలూయా. ఇవాళ మీకు కూడా తాళం చెవి ఏంటంటే, మీరు ఏదైతే దేవుడిని అడుగుతారో అవన్నీ దేవుడు ఇచ్చేసాడనేటువంటి ఒక నమ్మికను మీరు ప్రదర్శించాలి దేవుడు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటారు అసాధ్యం. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని. తర్వాత ఆరోజు ఏంటంటే, దేవుడు మన నుండి కోరేది కృతజ్ఞత. ఏంటమ్మా? 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5:18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎలా ఉండాలట? మనం ప్రతి విషయానికి కూడా దేవునికి ఏం చెప్పాలట? కృతజ్ఞతాస్తుతి. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారా? అంతేగాని ముందున్నది మాంసం గారిని గబగబ పడిపోతున్నారు దాని మీద. ప్రభువా, ఇలాంటి ఆహారం లేక ఎంతోమంది పస్తులు ఉంటున్నారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో మట్టి బిస్కెట్లలాగా చేసుకుని అవే తింటున్నారు. నెరబొక్కల్లో ఉన్నటువంటి ఎలకలు పందికొక్కులు లాక్కుని కాల్చుకు తింటున్నారు. వాళ్ళకి ఆహారం లేదు, పంటలు లేవు, వాళ్ళ పిల్లలు స్కెల్టన్ లాగా అయిపోయారు. ఎన్నో ఆఫ్రికన్ కంట్రీస్లో సరైన ఆహార పదార్థాలు కరువు కాటకాలు అనుభవిస్తున్నారండి. ఈ రోజుల్లో ఎన్నిసార్లు 3 సార్లే కదా, మళ్ళీ మధ్యలో ఈవినింగ్ భోజనానికి మళ్ళీ మధ్యాహ్నం భోజనం మధ్యలో కూడా ఒక విడత మళ్ళీ లాగిస్తున్నారు కొంతమంది. మంచిదే, మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ కొన్ని ప్రాంతాలు అవి మీరు తినే ఆహారానికి ప్రార్థన చేసుకుని థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి దేవుడికి. మీరు త్రాగే మంచినీళ్ళు కూడా దేవుని స్తుతించండి. మీరు కట్టుకునే బట్టలు లాంటి బట్టలు చాలామందికి లేవు, దాని గురించి కూడా దేవుడికి స్తోత్రం చెల్లించండి. ప్రతి దాని విషయంలో దేవుడికి మనం ఏం చెల్లించాలంటమ్మా? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. యోహాను సువార్త 11:41 యేసు ప్రభు ఇలా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఎక్కడంటే లాజరును బ్రతికించటానికి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు చెప్పినవాడు 11:41 యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు అంటున్నాడు. లాజరును బ్రతికించే విషయంలో ఏమంటున్నాడు యేసు ప్రభు? తండ్రితో చెప్తున్నాడు, లాజరును బ్రతికించే విషయం నీవు నా మనవి విన్నందున నీకు థ్యాంక్స్ ప్రభు అని తండ్రికి చెప్తున్నాడు. అప్పుడు చెప్తాడు లాజరు బయటికి రమ్మని. కాబట్టి మనం కృతజ్ఞత స్తుతులు కలిగి ఉండాలి దేవుడి దృష్టిలో. 7వ విషయం ఏంటంటే, తగ్గింపు జీవితాన్ని మనం కలిగి జీవించాలి. దేవుడు మన నుండి ఇంకేం కోరుతున్నాడమ్మా? తగ్గింపు జీవితం. మీకా గ్రంథము 6:8 మీకా గ్రంథం, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడమ్మా? ఏది ఉత్తమం అది నీకు తెలియజేస్తున్నాను నేను. న్యాయంగా నడుచుకో, ఇతరుల పట్ల పేదల పట్ల కనికర హృదయం కలిగి ఉండు, కనికరం అనే గుణాన్ని నువ్వు ప్రేమించు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు, దీనుడు అయ్యుడు. దేవుని సన్నిధిలో అహంకార పూరితంగా ఎప్పుడూ కనపడద్దు. గడగడ వణుకుతూ దేవుడిని సేవించండి, కృతజ్ఞతాపూర్వకంగా సన్నిధిలో అడుగు పెట్టండి.
కీర్తనలు పాడుతూ ఆయన ఆరాధన చేయండి. ఎవరో పాడతారులే మనం మౌనంగా ఉందాం అనుకోవద్దు. మనం ఎలాగుండాలంటే దేవుని చిత్తంలో మనం దీనులమై దీన మనసు కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి సన్నిధిలో దీనుడిగా ఉంటున్నావా? కొంతమంది దేవుడి సేవకుల మీద కూడా అహంకారంగా ఉంటారు. దేవుని సేవకుడిగా గౌరవించరు. నేను ఒక ఊరు వెళ్ళానండి. ఆ ఊరిలో మెజారిటీ పీపుల్ కమ్మారాడు. ఒక ఆయన సేవ చేస్తున్నాడు, క్రిస్టియన్ సేవ చేస్తున్నాడు. ఇక్కడ మన దగ్గరికి వచ్చేవాడు ఇంతమంది యాకోబు గారిని పంచి కట్టుకున్నాడు, పొట్టిగా ఎర్రగుంటాడు. ఆయన పుండేళ్ళు తెచ్చు ఆయన కొడుకు చేవూరులో సేవ చేస్తాడు. అక్కడ వచ్చేవాళ్ళు కూర్చుంటే పరదాలు విశ్వాసులుగా తీసుకోవాల్సింది. వాళ్ళు ఏ కమ్మారైతే మాత్రమే పరదాలు. ఏంటి అలా చూస్తావు, పరదాలే అన్నది పాస్టర్ గారిని. ఆ ఇంటికి వెళ్ళాలి. ఇది కదా అహంకారం అంటే. కొంతమంది కులాన్ని బట్టి అహంకారం పైన ఉంటాయి, కళ్ళు నెత్తి మీద ఉంటాయి. కొంతమంది ఏంటి అలా చూస్తున్నావు, పరదాలే. దేవుని సేవకుడితో మాట్లాడే విధానం ఇదేనా? దేవుడు కాదు కానీ ఆయన సేవకుడు ఆయన మాటలు తీసుకొని వచ్చాడు, ఆయన సువార్తను తీసుకొచ్చాడు, ఆయన దీవెను తీసుకొచ్చాడు, ఆయన వాక్యాలు ఉన్నాయి ఉన్నట్టుగా నీకు చెప్పడానికి దేవుని సేవకుడు వచ్చాడు. మనం అహంకారపూరితంగా ఎప్పుడు కూడా దేవుడి సేవకుడు తృణీకరించుకోండి. దేవునికి స్తోత్రం. తర్వాత మారు మనసు కలిగి ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 2:38 పేతురు ద్వారా దేవుడు మాట్లాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. పేతురు ద్వారా దేవుడు మాట్లాడు. ఏమంటాడమ్మా, మీరు మారు మనసు పొందారా? ఇక్కడున్న వాళ్ళు ఇంకెవరు మారు మనసు పొందలేదు. వాళ్ళు మారు మనసు పొందాలి. ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు గుడికి వచ్చి వెళ్ళిపోతావు? ఎంతకాలం దేవుడి సన్నిధులు నిర్లక్ష్యం ఉంటావు? దేవుడు ఆజ్ఞ విషయంలో నిన్నేమన్నా లప్పలు ఇమ్మన్నాడా? డబ్బులు ఇమ్మన్నాడా? నోట్ల కట్టలు ఉన్నాయన్నట్టు కట్టలేసేయమన్నాడా? నిన్నేం కోరుతున్నాడు? మారు మనసు పొందయ్యా, నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. మీ పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది మీ పాపాలు రద్దవటానికి పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసేసుకోండి. ఇంకా పాపం ఎందుకు మోస్తావు? పాపాలు కడుక్కో, పాపాలు వదిలించుకో, మారు మనసు పొందు, నీతిగా బ్రతకడానికి స్టెప్ అయ్యి. దేవుడికి స్తోత్రం. అప్పుడు మీలో పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు అనుభవిస్తారు. పరిశుద్ధాత్మని ఎంటర్ అవుతాడు మీతో కలిసి జీవిస్తాడు ఆయన. హల్లెలూయా. లేదండి మేము బూతులు తిడతామండి, మా శరీరంలో అపవిత్రతగా ఉంచుకుంటామండి, మేము ఎంతకాలం చూసినా మారమండి, బాప్తిసం పొందమండి. ఏంటి బ్రతుకు? దేవుడికి ఇష్టం లేని బ్రతుకు, శాపగ్రస్తాలైన బ్రతుకులు ఇయే. పాపం వదిలించుకుంటారా, మారు మనసు పొందటాన్ని దేవుడు పక్కన చెబుతుంటే దేవుడికి ఇష్టం లేని విధంగానే మనం జీవితాలు కొనసాగించేస్తున్నాం సంవత్సరాల తరబడి. ఇంకెప్పుడు మారు మనసు పొందుతాం? టపిక్కించి వచ్చామంటే నరకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తిసం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. 9ది ఏంటంటే మనం దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. 1 యోహాను పత్రిక 1:3 ఉంది, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయించున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవుని సేవకులు ఎలా చెప్తున్నారు విశ్వాసంతో, మాతో కూడా మీకు సహవాసం కలగాలంటే కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయించున్నాము. మన సహవాసం అయితే ఎవరితో ఉండాలంటే తండ్రి అయిన పరలోకమున తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. ఏముంది మనకి? ఏం కావాలి ఆయనకి? మనకి సహవాసం, ఫెలోషిప్, దేవుడితో స్నేహం, దేవుడితో సహవాసం, కలిసి ఉండటం. భక్తి చేయటం అంటే ఇదొక మంచి విషయం. దేవునితో సహవాసం చేస్తున్నాం అనుకోవాలి. నేను సాలిపేట అనే గ్రామం వెళుతూ ఉంటాను. ఆ మిల్లు దగ్గర మూలలోంచి ఆ ఊరిలో కాలగట్టం వెళ్ళేటప్పుడు ఇలా చేస్తాను, ప్రభువా నేను ఒక్కడిని ఇలా అక్కడ పొడిసే శక్తి లేదు, మీరు నేను కలిసి ఆ గ్రామం వెళుతున్నాను.
మీరు నేను కలిసి మీ సువార్త సేవలో మీతో కలిసి పనిచేస్తున్నాను. ఆ గ్రామ ప్రజలందరూ రక్షణ పొందాలి. అక్కడ మేము కొత్తగా వెళ్ళినప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు వచ్చేవాళ్ళు. సాంబశివరావు గారు మనవాళ్ళు, పెద్ద కుర్రాడు పిల్లలు, ఇంత బుడ్డ పిల్లలు 2-3 వచ్చారు. మేము ఎక్కడి నుంచి కారు వేసుకుని 5-6 వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అక్కడ మనుషులు లేరు. ఆ ఇద్దరు పిల్లలు మేమే కలిసి ఆ గుడిలో కొన్నాళ్ళు ఆరాధన చేశాం. మీరు వస్తారని అడిగితే పోయి పంపించేవాళ్ళు ఇక్కడి నుంచి. వీళ్ళందరూ వెళ్ళి మేమే ప్రార్థన చేశాం. ఇప్పుడు అక్కడ శుక్రవారం కదా ప్రార్థన, రాత్రి శుక్రవారం 15 మంది వస్తారు, ఆదివారం కూడా అంతమంది వస్తారు. కారణం ఏంటంటే దేవునితో సహవాసానికి మనం అప్పగించుకొని, పని నాది కాదు నీదే ప్రభు, నీతో కలిసి పనిచేస్తున్నాను. అక్కడ ప్రజల్ని మేము పిలిస్తే రారు, మీరు ఆకర్షించండి, మీరు సమకూర్చండి అని ప్రార్థన చేసుకుంటూ ఆ దారంకి వెళుతూనే ప్రార్థన చేసుకుంటాం. ఆ దారి ఒకప్పుడు ఎంత ఇరుక్కుఉండేదంటే, ఇటు నుంచి చిన్న కారు వెళ్తే అటు నుంచి ఏదైనా ఎదురొస్తే వెనక్కి వెళ్ళాలంటే వెళ్ళాం, ముందుకు వెళ్ళాలంటే వెళ్ళాం, అంత ఇరుకుగా ఉండేది ఆ రోడ్డు. ఇప్పుడు 2 వాహనాలు తప్పుకున్నంత రోడ్డు వేసాడు దీన్ని. మేము ప్రయాసపడి వెళుతున్నది దేవుడు 2 వాహనాలు గ్యారంటీ తప్పుకున్నంత రోడ్డు దేవుడు వేసాడు. అది నేనే కదా ఆ రోడ్డు నడిచింది, నా ప్రభువు కూడా వస్తున్నాడు. హల్లెలూయా. మేము మొట్టమొదటి వెళ్ళేటప్పుడు గడ్డ పలుగు పారట్టుకు వెళ్ళేవాడు, టిక్కీలు వేసుకుని, ఎక్కడ గొయ్యి ఉంటే అది తవ్వి ఆ గోతులు వేసుకుని అప్పుడు వెళ్ళిపోయాడు. లేదా కింద తగిలేసాడు. మమ్మల్ని ఫోటో తీసుకుని పేపర్లు వేసుకున్నారు ఆ ఊరోళ్ళు. మా ఊరు ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూడండి. అప్పుడు పెద్ద రోడ్డు పడింది. దేవునికి స్తోత్రం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనా, ఇది కదా సహవాసం. మీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది? తండ్రి అని దేవుడితో ఆయన కుమారుడు యేసుక్రీస్తు సహవాసం ఉంటే నువ్వు దేవుడు ఫ్రెండ్ అయితే నీకు కావాల్సినవి ఉంటాయి, అన్నీ ఆయనలో దొరికేస్తాయి. ఈ సహవాసం ఏర్పాటు చేసుకోండి. దేవునితో కలిసి ప్రయాణం చేయండి, దేవునితో జర్నీ చేయండి. అయ్యా ఎల్లప్పుడూ ఆయన ధ్యానంలో ఉండండి. నాయన నీతో కలిసే ఉన్నాను, మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం అనుకోవాలి మనం ఎప్పటికప్పుడు. నువ్వు బండి మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఎట్లా వెళ్ళినా. చివరిది ఏంటంటే మంచి కార్యాలు మనం చేయాలని చెప్పి ఎఫెసీ పత్రిక 2:10 మనము వాటి యందు నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయినా. ఏమని దేవుడు మన నుండి కోరుతున్నాడు? మంచి కార్యాలు చేసేవాడు. మనం రక్షణ పొందిన వారమైన మనం ఏం చేయాలట? ఇతరులకు మంచి చేసేవాళ్ళు ఉండాలి. ఎలా ఉండాలి? మనము వాటి యందు నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు, మంచి పనులు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయినా. మనం రక్షించబడిన తర్వాత నీతి క్రియలు చేస్తే అవి అంగీకరించబడతాయి. మనం రక్షణ పొందకుండా ఎన్ని నీతి క్రియలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే, అవి లెక్క కట్టబడవు. మనం రక్షణ పొందకపోయినా మంచి క్రియలు చేయొచ్చు, కానీ యేసుక్రీస్తునందు రక్షించబడకుండా ఆ పనుల మీదే ఆధారపడితే ఆయనను పరలోకం చేర్చలేడు. మనం రక్షించబడి నీతి క్రియలు చేస్తే నీ రక్షణ లెక్కించబడితే నువ్వు చేసిన మంచి పనులు కూడా ఫలితాలు ఉంటాయి. ఇలాంటివన్నీ దేవుడు నీ నుండి కోరుతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మీ హృదయాన్ని దీవించుగాక.